హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే రైతులకు డబ్బులు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా. ఇక చాలామంది రైతులకు ఏంటంటే ఇక రైతు భరోసా ద్వారా డబ్బులు జమ కాక ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 3 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇప్పుడు కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల అవుతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి రైతుకు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక డబ్బుల విడుదలకు ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం అయితే డబ్బులు వేసేస్తుంది మీ అకౌంట్లోకి, మీరు కంగారు పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన అయితే ఇప్పటికీ రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఎన్నో ప్రకటనలు అయితే చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయని కూడా రైతులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఏ రైతులకు డబ్బులు పడతాయి, మనకు ఏ తేదీ వరకు డబ్బులు వేస్తారనే విషయాన్ని అయితే మనం ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 3 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నా కూడా చూసుకుంటే మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో చాలామంది రైతులకు ఇంకా జమ కాలేదని కూడా చెప్తూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మేము డబ్బులు అయితే వేసాం, ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇక ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే రైతులకు 6,000 రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదలైనట్లు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం చూసుకుంటే మనకి ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్తూ ఉన్నారు చాలామంది రైతులు. కానీ ఇక్కడ ఎందుకు జమ కాలేదంటే అనేక కారణాలు ఉన్నాయి డబ్బులు జమ కాకపోవడానికి. ఇక దాని ప్రకారం మీకు డబ్బులు అయితే జమ అయ్యి ఉండవు. ఆ కారణాలు మీరు మీ ఏఓ గారిని కానీ అడిగి తెలుసుకుని, మీరు ఆ కారణాలు కనుక తెలుసుకుని మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట. కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఇవి చెక్ చేసుకుని మీరు ఒకసారి ఈ యొక్క డబ్బులు అయితే పొందండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇక ఈ రోజు వరకు కూడా 3 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయని, ఇక మరొక 2 రోజుల పాటు కూడా డబ్బులు జమ కావని, తిరిగి త్వరలోనే అంటే వచ్చే నెల 30వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతులకి యొక్క డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు జమ అవుతాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా యొక్క డబ్బులు జమ అవుతాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు తప్పకుండా డబ్బులు అయితే పొందాలి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయో రావా అనేది మీరు తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున అది ఎన్ని ఎకరాలన్నా ఉన్ని మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి, మీకు డబ్బులు అయితే రాబోతున్నాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తించి యొక్క పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నా కూడా అనేక కారణాల చేత రైతులకు డబ్బులు జమ కాలేదని అంటూ ఉన్నారనమాట. ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి డబ్బులు వేయడానికి మరియు సిద్ధంగా ఉందన్నమాట.
ఈ డబ్బుల విడుదలలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వారికి ప్రత్యేకంగా మళ్ళీ కూడా క్యాంపులు అనేది ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ద్వారా కూడా వీరికి డబ్బులు వేయడానికి సిద్ధమైనట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇక అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేయడానికి ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 2,000 రూపాయలు, అంటే గతంలో మీకు ఏదైనా సరే ఒకవేళ 17వ విడత కానీ 18వ విడత కానీ జమ కాకుండా ఉంటే మీకు ఒకేసారి ఈ 17, 18 విడతల డబ్బులు 4,000 రూపాయలు, 19 విడత 2,000, మొత్తం 6,000 రూపాయలు మీకు ఒకేసారి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు మీకు రావాలంటే ఎవరైతే మనకు ఈ నెల 30వ తారీఖు లోపు, అంటే జనవరి 31 లోపు ఎవరైతే మనకు ఈ యొక్క ఈకేవైసీ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీరికి మాత్రమే డబ్బులు వస్తాయండి. ఒకవేళ మీరు ఈలోపు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరొక 10 రోజుల్లో మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు కూడా 2,000 రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఎకరాల వారికి 12,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, కొంతమంది రైతులకు 6,000 రూపాయలు, మొత్తం ఒకటేసారి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరం రైతుకైతే 8,000 రూపాయల లాభం వస్తుంది. ఇక ఒకవేళ 3 విడతల డబ్బు తీసుకోకుండా ఉంటే మనకు 6,000 రూపాయలు, ఇది ఒక 2,000, మొత్తము 8,000 రూపాయల వరకు కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే 12,000 రూపాయల వరకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క కారణాల వల్ల మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు పడితే పీఎం కిసాన్ ద్వారా కూడా 2,000 రూపాయలు పడుతుంది. మనకు డబ్బులు అయితే రావడానికి రైతులకు ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట. కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక ఎవరికైనా డబ్బులు రాకపోతే నేను చెప్పినట్లుగా మీరు ఏఈఓ గారిని కలిసినట్లయితే ఆయన మీకు ఏ కారణం చేత డబ్బులు రాలేదనే విషయాన్ని తెలుసుకుని ఆయన మీకు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి.